హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఇది నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న నాటుకోడి చికెన్ కర్రీ రెసిపీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఫస్ట్ టమోటాలు ఒక 3-4 తీసుకొని కట్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ మేము బెంగళూరులో తీసుకున్నాం నాటుకోడి చికెను. అది 1 కిలో వచ్చి మాకు ఆల్మోస్ట్ 350 రూపీస్ పడింది. నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. కాకపోతే మనకి బాయిలర్ కోడ్లో అంత టేస్ట్ ఉండదు కాబట్టి నాటుకోడి చికెన్ అయితే టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా కదా. తర్వాత ఒక 4 ఆనియన్స్ అలా తీసుకొని ఫస్ట్ పొడుగ్గా కట్ చేసుకొని దాని తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. సో మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నాటుకోడి ఇష్టమా బాయిలర్ కోడి ఇష్టమా అది కూడా కామెంట్ చేసేసేయండి. అందరు ఫుల్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆనియన్స్ ఫస్ట్ నేను చిన్న ముక్కలుగా కట్ చేయకుండా ఫస్ట్ పొడుగుగా కట్ చేసేసుకొని మళ్ళీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనకు నాటుకోడి చికెన్లో కూడా 2 టైప్స్ అండి. మనకు కొంచెము సన్నగా చిన్నగా ఉంటుంది కదా, అంతగా బలవకుండా. అలాంటిదైతే మనము ఒక 4 to 5 విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువ పెడితే నున్నగా అయిపోతుంది. ఒక 4 విజిల్స్ మ్యాక్స్. అదే కొంచెం బలిసిందంటే 5 to 6 విజిల్స్ అయితే బాగుంటుంది. మనం లేకపోతే కొంచెం ఎక్కువ మెత్తగా ఉడికిపోతుందండి. ఇక్కడ మిరపకాయలు వచ్చి నేను ఒక 5-6 తీసుకొని వాటిని కట్ చేస్తున్నాను. ఆనియన్స్ నేను 2 టైప్స్ కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఒకటి మసాలా కోసము, ఇంకొకటి వచ్చి కర్రీలోకి. కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి, దాన్ని కట్ చేసుకున్నాను. ప్లస్ అల్లము, కొత్తిమీర, పుదీనా అండి. ఫస్ట్ మనము మిక్సీలోకి కొబ్బరి, అల్లము, పుదీనా, కొత్తిమీర, టమాటా, ఆనియన్స్ అన్నీ పెట్టి మిక్స్ చేసేసాను. మీరు కావాలంటే మసాలా సపరేట్ కావాలంటే ఓన్లీ ఆనియన్, టమాటా సపరేట్గా మిక్స్ చేసుకోవచ్చు. మిగతావి పచ్చిమిర్చి, అల్లము, కొబ్బరి, పుదీనా, కరివేపాకు అవి సపరేట్గా మిక్స్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేను అన్నీ కలిపి ఒకే దాంట్లో మసాలాగా వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, పైన కర్రీ అయిపోయిన తర్వాత చల్లితే మంచిగా ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది కదా. తర్వాత కొద్దిగా టమాటాలు, ఎక్కువ వేయట్లేదు, ఒక 1 టమాటా అంత పీసెస్ వేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ కొద్దిసేపు మ్యారినేట్ చేశానండి. పెద్ద లెగ్ పీసులు కొట్టించారు వాళ్ళు. దీంట్లోకి వచ్చి నేను జస్ట్ ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా పెరుగు వేసేసి మిక్స్ చేసేసానండి. తర్వాత మనం మిక్స్ అయిపోయింది కదా, మ్యారినేషన్ వచ్చి ఒక 30 మినిట్స్, ఒక 45 మినిట్స్ అలా చేశాను అంతే. తర్వాత మనం పెద్ద కుక్కర్ పెట్టుకునేసి దాంట్లో ఒక ఆయిల్ వేసేసి ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా, అవి వేసేసుకొని వేయించేసుకోవాలండి. దీని తర్వాత మనం టమాటో అవంతా వేసేసుకొని దీంట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే మసాలా అండి. మనం మసాలా తీసుకుంటున్నాం అనేసి అల్లం వేసాను కదా ఆల్రెడీ. మనకి వెల్లుల్లి ఉంటే అక్కడే వేసుకోవచ్చు, తెల్లగడ్డ. నా దగ్గర తెల్లగడ్డ లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫామ్లో ఉంది, ఇలా పేస్ట్ లాగా, అందుకని ఇది వేసుకుంటున్నాను. మీరు అల్లము ప్లస్ వెల్లుల్లి సపరేట్గా వేసుకుంటే ఇది వేసుకోని అవసరం లేదు. నా దగ్గర అల్లం ఉంది కొద్దిగా పచ్చిది, అది వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ అంత వేసాను. తర్వాత టమాటోస్ మనం కట్ చేసుకున్నవి కొద్దిగా మాత్రమే మిక్సీకి వేసుకోవాలి, మిగతావి ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనము ఎక్కువ హీట్లో పెట్టకూడదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే మసాలాలు ఇవంతా మాడిపోతాయి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా, అది వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మసాలా మాత్రం ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ వరకు వేగనివ్వాలండి, లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది, టేస్ట్ అసలు ఏం బాగుండదు. దీన్ని చాలాసేపు ఒక 15 to 20 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టేస్తే మాడిపోతుంది, ఎందుకంటే మనకు అంత ఎక్కువ నూనె కూడా వేయలేదు కదా. అందుకని కొంచెం ఇంకా ఎక్కువ టేస్ట్ కావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ నూనె వేసుకోవచ్చు. నాకు సరిపోతుందని ఇంతే వేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని కొంచెం కారము, మనం ఆల్రెడీ మిరపకాయలు వేసాం కదా దాన్ని టేస్ట్ని బట్టి. తర్వాత ఒక 3 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి వేసాను, ఎందుకంటే మనకు చికెన్ అంటేనే మసాలా కదా, అందుకని ఒక 3 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడరు, ఒక 1-1.5 స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నాను. చిన్న టీ స్పూన్ సైజ్ అంతే, ఇది ఎక్కువ లేదు. సో కొంచెం ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నదే మసాలా కాబట్టి నేను అంత ఎక్కువ మసాలాలు వేసుకోలేదు, గరం మసాలా కొద్దిగానే వేసుకున్నాను. తర్వాత ఇది వేగిన తర్వాత మనం వాటర్ పోసేసుకోవాలండి. వాటర్ పోసేసుకొని ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం చికెన్ వేసేసుకోవచ్చు. మామూలుగా ఎట్లా అంటే మనము వాటర్ వేసుకునే ముందే ఆ మసాలా వేగింటుంది కదా, దాంట్లోకి చికెన్ పీసెస్ వేసేసుకునేసి తర్వాత వాటర్ పోసుకోవచ్చు. నేను మసాలాలోకి వాటర్ వేసేసుకొని మళ్ళీ చికెన్ వేస్తున్నాను. అది ఎలానే చేసుకోవచ్చు, మన ఇష్టము. టేస్ట్ అయితే ఒకేలాగే ఉంటుంది. తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ పీసెస్, అవంతా వేసేసుకొని మనము కుక్కర్ పెట్టేసుకొని నేను 4 విజిల్స్ పెట్టాను. బాగా ఉడికిపోయాయండి, చాలా బాగుంది టేస్ట్. పైన కొత్తిమీర వేసేసుకొని
మూత పెట్టేసుకోవడం అంతే. 4 విజిల్కి అయితే నాకు ఎక్సలెంట్గా వచ్చిందండి టేస్ట్. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఇలా ఉడికింది, చాలా బాగుండింది టేస్ట్ కూడా. మనకు ఉప్పు కారం కొంచెము ఏదైనా అనిపిస్తే వేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.